కుండ బద్దలు కొట్టు నామినేషన్స్ అదిరిపోయాయి. మామూలు కాదు, సూపర్ అనిపించింది. ఫస్ట్ నుంచి ఈ విధంగా ఉండుంటే BB9 ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది. ఫస్ట్ టైం సేఫ్గా ఆడకుండా నామినేషన్స్ కరెక్ట్ పర్సన్స్కి కరెక్ట్గా వేశారు. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా ఎడిటర్ బైకి నమస్కారం పెట్టాలి. సూపర్, అసలుకి ఏమైనా ఎడిటింగ్ చేశారా? ఒక చిన్న బ్రేకప్ స్టోరీ ఎంత బాగా చూపించారా అనిపించింది. ఒక చిన్న సినిమా చూసినట్టుగా అనిపించింది నాకైతే. పవన్ వర్సెస్ రీతులో చూసుకుంటే ఎవరిది తప్పు అంటే ఇద్దరిని తప్పు పట్టలేము. ఇద్దరు పాయింట్స్ నాకైతే కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఎందుకు అంటే రీతు పవన్కి ఎంత సపోర్ట్ చేసిందో మనకు తెలుసు, ఎంత నిలబడుతుందో మనకు తెలుసు, అన్నీ మనం చూస్తున్నాం. రీతు పవన్ విషయంలో చాలా చాలా అభిమానం ఉంది, తనంటే ఒక రెస్పెక్ట్ ఉంది, అన్ని విధాలుగా సూపర్, ఒక మంచి ఫ్రెండ్. అదేవిధంగా పవన్ కూడా అంతే విధంగా సపోర్ట్ చేశాడు రీతుకి. కానీ రీతు ఈరోజు డిఫెన్స్ పవన్ విషయంలో చేయకుండా ఆ విధంగా ఉండిపోయి పాపం బాధపడుతుంటే నాకు చాలా చాలా బాధ అనిపించింది. కానీ పవన్ పెట్టే పాయింట్స్ అయితే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తను ఆర్గ్యుమెంట్ చేయడం వలన గట్టిగా వాయిస్ రేంజ్ చేయడం వల్ల పవన్ ఎక్కడో బ్యాడ్ అవుతున్నాను అనే ఫీలింగ్ పవన్కి వచ్చింది. అది నిజం. తను వాయిస్ కనిపిస్తుంది, తిని ఇంటెన్షన్ కనబడడం లేదు. అదైతే నేనైతే అగ్రీ చేస్తున్నా. సూపర్ అనిపించింది. మీకేమనిపించిందో పక్కాగా కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి BB4లోన అభిజిత్ హారిక లాస్ట్ నామినేషన్స్ ఎంత బాధగా అనిపించిందో సేమ్ యాజ్ టు యాజ్ ఈరోజు